అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముగ్గు చూసి, థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఇది ఎప్పటి వీడియో అనని. అవునండి. వినాయక చవితి రోజు తీసిన వీడియో ఇదైతే. ఫస్ట్ అయితే బయట ముగ్గులనేవి బాగా పెట్టుకున్నాను. ముగ్గులు కలర్స్ గట్రా వేసుకున్నాను. చిన్న ముగ్గే పెట్టానండి. పెద్ద ముగ్గులు గట్రా ఏం వేయలేదు. ఎందుకంటే 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ ముగ్గు అయినా సరే వేసుకున్నాను కానీ డౌటే ఉంటుందా, చెరిగిపోతుందా ఏమో అని. కానీ వేసుకోకపోతే మనసు ఒప్పదు కాబట్టి గుమ్మం బయట ముగ్గులనేవి వేసేసుకొని పూజ కోసం అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాను. ప్రసాదాలు అంటే తెగ ప్రసాదాలు ఏమి ఉండవు. వినాయక చవితి రోజు ఓన్లీ ఉండ్రాలే పెడతానండి. నాకు మనసుకు అనిపిస్తుంటుంది అంటే పులిహోర, శనగలు ఏవైనా బూరెలు చేసి పెడదాము అని. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు. మా ఇంట్లో కొన్ని పూజలు ఎలానే చెయ్యాలి అని మా ఇంట్లో వాళ్ళు, మా వారు, మా అత్తయ్య ఆళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. అలానే చేయాలి. ఏ మాత్రం కూడా మార్చకూడదు. సరేలే ఇంకెందుకులే, నేనెందుకు మార్చాలి నేను కూడా అదే కంటిన్యూ అయిపోతున్నాను. ఇంకా పులిహోర గట్రా చేసేసి ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదండీ! వీధుల్లోనూ గాని మండపాలు పెట్టేసి అక్కడికి కావాలంటే చేసి ఇచ్చేసి పూజ అనేది చేపించుకొని ఆ ప్రసాదాన్ని ఊరంతా పంచుకోమని చెప్తారు. నేను ఎలాగో ఇంట్లో చేయనివ్వరు కాబట్టి నేనైతే అదే 2 సెకండే నేను ఫాలో అవుతాను. అంటే పులిహోర కానీ ఏవైనా చేసి పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒకరోజు అనేది పూజ చేయించి ఊరంతా పంచేస్తాను. ఇంట్లో చేసి పెట్టామా, బయట చేసి పెట్టామా కాదు. ఆ స్వామికే పెట్టామా లేదని మనమైతే అనుకోవాలి. ఇక్కడైతే నేను ప్రసాదాలైతే చేసేస్తున్నాను. ఉండ్రాలైతే చేస్తున్నాను. అయితే మనం ఎప్పుడు ఏ పూజ చేసినా సరే ఫస్ట్ అయితే ఏ పని చేసినా ఏ పెద్ద పెద్ద నోములు చేసినా ఏవి చేసినా ఫస్ట్ మనం గణపతికి పూజ చేయడం అనేది అది ఎప్పటినుంచో వస్తుంది. అలానే చెయ్యాలి. చేస్తేనే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఏ పనిలోనైనా ఏ పెద్ద పెద్ద నోములు చేసినా ఎటువంటి ఆటంకాలు మధ్యలో రాకుండా ఉండాలని ఈ స్వామికి అనేది మనం ఫస్ట్ అయితే పూజ చేస్తాము. అలాంటి స్వామికి ఒక రోజు అనేది వచ్చింది. అలాంటిది 9 రోజులు పండగ అనేది ఉంటుంది కదా! ఈ స్వామికైతే మాత్రము ఈ 9 రోజులు చాలా బాగా చేసుకుంటారు పూజలని. అలానే మేము కూడా చేసుకోవాలని మట్టి విగ్రహం అయితే మేమైతే పట్టుకొని వచ్చాము. అది కూడా చిన్నదే, పెద్దదేం కాదు. దానికి కొంచెం కలర్స్ అయితే వేసి ఉంటే కొంచెం బాగుంటుందని ఆ విగ్రహాన్ని ఎంచుకొని తెచ్చుకున్నామండి. చాలా బాగున్నారు గణపతి. మంచిగా మొహం కళతో భలేగా ఉంది. కళ్ళు అవన్నీ కూడా చిన్న విగ్రహమైనా చాలా బాగుంది. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఉండ్రాలు అవన్నీ కూడా చేసేసాను. చేసాక ఉండ్రాలు ఎలా చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదండి. నేను ఒకలా చేస్తాను, ఇంకొకరు ఒకలా చేస్తారు. నేను ఎలా చేస్తానంటే పెసరపప్పును కందిపప్పు ఉడకపెట్టేస్తాను. ఉడకబెట్టేసి ఉండ్రాలు అనేవి వరిపిండితోనే చేస్తాం కదా! అవి ఉండ్రాలు చేసేసాక ఈ పెసరపప్పు ఇన్ని ఉడుకుతాయి కదా! ఉడికినాక దాంట్లోనే బెల్లమును కొబ్బరికాయ తురిమి వేసేసుకొని కొంచెంసేపు ఉడికినాక బెల్లం కరిగినాక ఈ ఉండ్రాలు అనేవి అందులో వేసి ఒక పావుగంట ఉడకనిచ్చేస్తే ఈ ఉండ్రాలు అనేవి రెడీ అయిపోతే పూజ దగ్గర పెట్టుకోవడమే. ఫస్ట్ అయితే పూజ దగ్గర ఏంటంటే బాగా అలికేసుకొని ముగ్గు పెట్టుకొని ఒక పీట వేసుకొని దానిపైన ఒక కొత్తది జాకెట్ ముక్క ఏదో ఒకటి క్లాత్ వేసుకొని దానిపైన కొంచెం బియ్యం అయితే వేసుకొని వినాయకునికి అయితే పెట్టుకొని ఇక్కడ నేను చేసిన నైవేద్యము అలాగే అటుకులు, పెసరపప్పు, బెల్లం కలిపినవి అక్కడ పెట్టేసి మనం మన స్తోమత బట్టి కొన్ని రకాల పళ్ళును అలాగే పత్రికలు కూడా పట్టుకొని వచ్చి స్వామివారికి దీపధూప నైవేద్యాలతో పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను ఈ సంవత్సరం అనేది. ప్రతిదీ వీడియో తీసాను అనుకోండి, వీడియో పైన నా దృష్టి ఉంటుంది కాబట్టి ఇంక వీడియోస్ దుక్కే వెళ్ళలేదు. ఇది అనేది చిన్నవైనా మా బాబు అయితే తీసాడు. మనం సంవత్సరంకి చేసింది ఒక్కసారి కదా! ఆ ఒక్కసారి అయినా సరే పూజ దుక్కే ఉండాలి మన మనసు అనేది. ఇంక వీడియో దుక్కు అనేది పెట్టుకోలేదు. ఇక్కడైతే పూజ అంతా అయిపోయినాక ఫస్ట్ మనం పూజ చేస్తున్నప్పుడే మా బాబుదైతే బుక్స్ పెట్టుకుంటాను. అలాగే నేను ప్రతి నెల ప్రతిరోజు కూడా ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేస్తామా అవన్నీ అమౌంట్ పరంగా కొన్ని రాస్తాం కదండి. ఆ డైరీ కూడా అక్కడ పెట్టుకొని అక్కడైతే పూజ అనేది అయిపోయింది. పూజ అయిపోయినాక ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం భోజనాలకైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఒకవైపు రైస్ పెట్టేసాను, ఇంకోవైపు పప్పు ఆల్రెడీ ఉండ్రాలకైతే ఉడకపెట్టాను కదా! అది ఉండ్రాలు కొంచెం తీసిగా మిగతాది కొంచెం పప్పుచారు చేసేద్దామని దాంట్లో కొంచెం పులుపు చింతపండు వేసేసి పప్పుచారు చేస్తాను. ఇంకోవైపు బంగాళదుంప ఫ్రై అయితే చేసాను. ఇక్కడైతే వడ్డించేస్తున్నాను. వేడిగా ఉంది కదా!
గాబరిలో వండామనుకోండి, ఒకటి బాగొచ్చింది, ఇంకోటి ఫ్లాప్ అయిపోద్ది. ఈరోజు ఏం ఫ్లాప్ అయింది తెలుసా? అన్నం చాలా మెత్తగా అయిపోయింది. ఆ మెత్తగుంటే అస్సలు తినరు మా వారు. కానీ మెల్లిగా తెల్లవారి నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదు కాబట్టి, ఇంకా మెత్తగున్నా సరే కొంచెం పప్పుచారు ఎక్కువగా వేసుకొని తింటున్నారు. మరి తప్పదు, అక్కడే అదే అంటున్నారు. నేను కూడా నాకు కూడా నచ్చదు, కానీ మెత్తగా అయిపోయింది. మరి ఏం చేస్తాం? ఉదయం నుంచి ఏం తినలే. అక్కడ పెట్టిన ఫ్రూట్స్ ఇంక ఈళ్ళు అవైనా తిన్నారు. నేను అది కూడా తినలేదండి. ఇంక పూజ అయ్యిందా, ఇంక వంటకి టైం అయిపోయింది. మధ్యాహ్నం భోజనాలు కానీ వంట స్టార్ట్ అయిపోయింది. వంట అంతా అయినప్పటికి ఇంకేంటి, మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. ఇంకెందుకని ఉదయం అసలు యాక్చువల్‌గా అయితే ఫుడ్ అనేది నేను వేడి వేడిగా ఉంటేనే నాకు నచ్చుద్ది. చల్లగా అయిపోతే అస్సలు తినను. నేను తిన్న టైంకి చల్లగా అయిపోయినా, చారున్నా, పప్పుచారున్నా ఏదైనా సరే వేడి చేసుకొని తినడమే నాకు అలవాటు. ఇక్కడైతే వేడి వేడిగా అన్నీ ఉన్నాయి కదా! ఇంక ఉదయం నుంచి ఏం తినలేదు కాబట్టి నేను తింటున్నానా, ప్రాణం లేసొచ్చింది. ఒక్క ముద్ద నోట్లో పెట్టినప్పటికి నిజంగానండి. ఉదయం నుంచి ఆకలితో ఉన్నాను కదా! ఏం తినకుండా కనీసం టీ కూడా తాగడం అవ్వలేదు ఈరోజు. ఆ రోజు లేవడం కూడా 5:30కి లేసానండి. అంటే ఎక్కువగా ప్రసాదాలు ఏమి లేవు కదా! నింపాద చేసుకోవచ్చు. 10 తర్వాత పూజ అన్నారు కదా అని అలాగైతే నింపాద అయిపోయింది. ఇక్కడైతే భోజనాలు అయ్యాయి కదండీ! వేడి వేడిగా చాలా బాగున్నది టేస్ట్ అనేది. పప్పుచారు, బంగాళదుంప ఫ్రై అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. అవి కొంచెం కొంచెం మిగిలిపోయాయి కదా! అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే మాత్రము ఇవన్నీ కూడా ఇవన్నీ తోమపోయామనుకోండి, ఇంకా మనసులో నవ్వే ఉంటాయి. తోమలేదని. అందుకని ఇంక చాలా వరకు గిన్నెలని మా అత్తయ్య తోమేసింది. ఇంక మేము ఇవి భోజనాలు చేసిన వరకే ఉన్నాయి. చాలా తక్కువే ఉన్నాయి. కూరలు అవన్నీ కూడా వచ్చేసాను కదా! వాటిల గిన్నెలు మాత్రమే ఉన్నాయి. ఈ కొంచెం గిన్నెలే కదా తోమేసి పక్కన పెట్టేసామనుకోండి, ఓ 4 గంటల వరకైనా కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు. గిన్నెలున్నాయి, తోమలేదని మనసులో ఉండకుండా హ్యాపీగా వీడియోలు కొన్నైతే ఉన్నాయి. వాటిలనైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని. ఇప్పుడైతే ఇంకా 4 గంటల తర్వాత ఇంక పూజ ఉంటది కదండీ! పూజ అంతా కూడా ఎత్తేయాలి. ఈరోజే తీసేస్తాం మేము. అంటే పూజ అయిన సాయంత్రమే తీసేస్తాము. అంటే సాయంత్రం అంటే 4 ఆ టైంలో సంధ్య సమయంలో వరకు కూడా ఉంచము. పూజ అంతా ఎత్తేసినాక ఇంకా గంగలో తీసుకెళ్ళి కలిపేయడమే. నిమజ్జనం చేసేయడమే తీసుకొని వెళ్ళి. ఇంకా వేరే బొమ్మల దగ్గర కూడా మేము పెట్టము. కొంతమంది ఏంటంటే అలా ఎత్తేసి వేరే బొమ్మల దగ్గర పెట్టేస్తారు. వాళ్ళు ఎప్పటికో నిమజ్జనం చేస్తారండి. అంతవరకు కూడా ఇంకా అవి అలాగ ఉండడం మాకు ఇష్టం ఉండదు. అందుకే ఆ రోజే వీలున్నంత వరకు తీసుకొని వెళ్ళి గంగలో కలిపేస్తారు కాబట్టి ఇంకే ప్రాబ్లం ఉండదు. అందుకే ఇంక ఈ బట్టలతో అయితే మరి ఇంకా పూజ అంతా ఎత్తలేం కదా! ఆ తర్వాత ఎత్తుదామని ఇంక ఇవన్నీ తోమేసాక ఈ బట్టలతో ఇక్కడ ఇచ్చేసేసి వేరే మళ్ళీ మొఖము, కాళ్ళు, చేతులన్నీ కడుక్కొని మళ్ళీ వేరే మంచిగా చీర కట్టుకొని మళ్ళీ ఆ పూజ అంతా కూడా ఎత్తేసి నిమజ్జనం చేసేయవచ్చు. ఇప్పుడు ఆ వీడియో అనేది ఇందులో పెట్టట్లేదులేండి. ఇంకా లెంతీ అయిపోద్ది. మా వారు అంటున్నారు, ఇప్పటికైనా సరే ఒకసారి కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా! ఉదయం నుంచి 5:30కి లేసానా, ఇప్పుడు 2:30 అవుతుందండి. ఇంతవరకు కూడా నాన్ స్టాప్ పని చేస్తూనే ఉన్నాను. ఇంట్లో పనులన్నీ అయిపోయినాక నేను చేసిన ఉండ్రాలు ఎలా ఉన్నాయి ఏంటని తింటున్నాను. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చాయండి. ఇక్కడైతే పూజ అంతా అయిపోయినాక సాయంత్రం అనేది స్వీట్ కార్న్ అనేది ఉడకబెట్టి మా బాబుకి అయితే ఇచ్చాను. వాడైతే తింటున్నాడు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.